నీకు ఎప్పుడన్నా షూటింగ్ నేను చెయ్యను అని కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు రాలే? మీ అన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టలే? చెయ్య నేను చేయపో అని ఏడ్ చేస్తావు అప్పుడు కూడా? మళ్ళీ ఎంతసేపు కావాలి నువ్వు కవర్ కావాలంటే? మరి ఈ షార్ట్ కి డిఫరెంట్ వస్తుంది కదా, కళ్ళు రెడ్ గా అయిపోతున్నాయి నీ ముందే. మీ ఊరు పక్కన ఉన్న చెరువు మొత్తం నీ కళ్ళలోనే ఉన్నట్టుంది, చుప్పమను గారుతున్నాయి. ఓకే అజయ్, ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ చేసే దాంట్లో ఎందుకు నీ క్యారెక్టర్ ఎందుకు వేయలే మీ అన్న? మరి నేను ఏమన్నా తొక్కుదామని ప్లాన్ చేస్తున్నట్టవా? ఏం లేదా? ఎందుకు వేయలేదు? అడగలేదా నువ్వు నాకు ఎందుకు క్యారెక్టర్ పెట్టలే? ఎందుకు? అందులో నీకు క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, ఎందుకంటే నువ్వు అంటే హీరో ఫ్రెండ్ అన్నట్టు లవ్ స్టోరీలో. హీరో ఫ్రెండా నువ్వు? హీరోనే మిసాల్ లేకుండా నీకు అసలే మిసాల్ లేవు. నువ్వు నిన్ను ఫ్రెండ్ క్యారెక్టర్ భలే పెట్టిన. ఇంకో అన్న ఉంటాడు, నేను ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, ఈ హీరో ఫ్రెండ్ కాదు, హీరో ఫ్రెండ్. మీరంతా ఈ హీరో ఫ్రెండా? ఓకే, హీరో ఫ్రెండ్ తమ్ముడు, హీరో తమ్ముడు ఈయన పాల ప్యాకెట్ తమ్ముడు. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఈ పాటలను రాసి మీ అన్న రాస్తాడు కదా, ఎంత టైం పడుతుంది మీకు నేర్పించడానికి మీ అమ్మకి నీకు? కెమెరా ముంగట పెడతాడు, ఇట్లా ఒకసారి చెప్తాడు చెప్పు అని, ఒక 2 సార్లు నేర్చుకున్నాక చెప్తా. నేర్చుకున్నాక చెప్పేస్తావు, అప్పటిదప్పుడు గుర్తుంటది కానీ కొంచెం లాంగ్ అయిన తర్వాత మర్చిపోతావు. 2-3 టేకులు అయితే. ఓకే, మీ అమ్మ ఎక్కువ టేకులు తీసుకుంటుందా నువ్వా? అమ్మ తీసుకుంటుంది, అమ్మకి తెలియదు కాబట్టి ఇద్దరు తీసుకుంటారు. ఓకే, మీ ఇద్దరిది బాగా వైరల్ అయిన వీడియో ఏది మీ ఇద్దరిది? ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు. పుష్ప పోయింది అయితే, దిష్టి తాకినట్టుంది దానికి. డబ్బులు ఇస్తున్నా మీ అన్న? మరి ఇయ్యడా నీకు రూపాయి కూడా ఇవ్వడా? అంటే ఇస్తాడు, అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాడు, కానీ యూట్యూబ్ లో పైసలు ఇయ్యాడు, ఎందుకంటే అవిటికే కడతాడు కాబట్టి. దేనికి కడుతుండవు? ఈఎంఐ, కెమెరా, గింబల్ కి, ఓకే, కంప్యూటర్ కి అట్లకి ఈఎంఐ కడుతుంది కాబట్టి వచ్చింది అట్టే సరిపోతుంది. పెద్దగా కూడా రాదు, యూట్యూబ్ లో పెద్ద అమౌంట్ కూడా ఏం రాదు అనుకుంటారు, కానీ లక్షలు అనుకుంటారు, కానీ లక్షలు కాదు కదా, 1000 కూడా రావు. ఏం వచ్చినా 10,000 12,000 అట్లా వస్తుండొచ్చు. ఓకే, మరి అడగవా? నేను యాక్టింగ్ చేస్తున్నాగా నాకు పైసలు లేవని అడగవా? ఎప్పుడు బెదిరివా? పండగప్పుడు నాకు డ్రెస్ ఇప్పి నేను యాక్టింగ్ చేసినా కదా అన్నట్టు. ఓకే, ఎట్లా మేకలు అమ్ముతారా అప్పుడప్పుడు? మేక పోతులు అవి అమ్ముతారా? ఓకే, ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. వెళ్తావా అప్పుడప్పుడు నువ్వు మేకల కాడికి? ఎలాంటి సందర్భంలో? డాడీ పని పోయినప్పుడు. ఇట్లా ఏం పని పోతాడు డాడీ? వడ్లు ఎక్కువ అవుతాడు. ఓకే ఓకే, వెళ్ళినప్పుడు మీరు ఖాళీగా ఉంటే వెళ్తారు. ఓకే, పొలం దగ్గరికి వెళ్తావు ఎప్పుడన్నా? పొలం ఓకే, వాటర్ వస్తలే అన్నట్టున్నాడు. బర్రె ఉన్నదా మీకు? పాలిస్తుందా? ఓకే, పెడతావా? నీకు వచ్చా? రాదు, పొడుస్తుందా నేను? ఓకే, ఎప్పుడన్నా అన్నావా మ్యాచింగ్ అని అన్నావా దాన్ని? చిన్నప్పటి నుంచి పడుతుంది, చిన్నప్పుడు పొడుచు నేర్పితే ఇలానే పడుతుంది, ఇవాళ నచ్చిన ఉదయం పడుతుంది. ట్రైనింగ్ ఇస్తే నీకే దాడైంది అది. వేరే ఉదయం పడుతుంది, మా ఇంట్లో ముగ్గురునే పడుతుంది, అన్న, డాడీ, మమ్మీ. ఓకే, నీకు ఎవరు ఎక్కువ ఇష్టం అజయ్ ఇంట్లో? మమ్మీ డాడా? ఎందుకు? మమ్మీ వెనకేసుకొస్తుందనా, అంటే అర్థం చేసుకుంటుందనా? ఓకే, నిన్ను ఎక్కువ ఏ విషయంలో ఎక్కువ బాధపడతావు అజయ్? అంటే రాదని బాధపడతావా? నువ్వు ట్రై చేస్తావు అజయ్, చదువుదామని ట్రై చేస్తావు కానీ అది అంత ఎక్కదు బుర్రకి. ఆ విషయంలో నీకు పదే ఎప్పుడన్నా బాగా బాధపడతావు అంటే స్టడీ విషయంలో. ఓకే, ఫ్రెండ్స్కి ఇట్లా ఏమైనా ఎగతాళిగా మాట్లాడతారు అజయ్ నీకు చదువు రాదు అది ఇదని? నువ్వు ఎందుకంటే నువ్వు సూపర్ స్టార్ కదా డైలాగ్లల్లా, కాబట్టి నేనేమన్నా అనుకుంటా. ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ వస్తారా అప్పుడప్పుడు ఫ్రెండ్స్? వచ్చిరా? మా నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నావురా అన్నారా? ఓకే, ఏమేమి అలవాట్లు ఉన్నాయి? ఏమేమి తాగుతావు నువ్వు? అంటే మందులు కాదు, స్ప్రైట్లల్లా. స్ప్రైట్ తాగుతావు. నీకు ఫుడ్ ఏది ఎక్కువ ఇష్టం అజయ్? బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ? ఓకే, మరి ఎట్లా మీకు బిర్యానీ కావాలంటే ఎక్కడ పోతారు? ఎంత ప్లేటు? 60-70. అంతేనా? మంచూరియా చెప్తావా? అరే బాబు ఇవాళ ఎందుకో మనసు అంతా ఎటేటో తినాలనిపిస్తుందిరా అన్న అంటావా? అరే తొరే కొడతావా? అరే తొరే కొడతావా? మోగోనువేను. అమ్మో, వెంకన్న అటాచ్ చేయాలి నీకు. ఆ తుస్సు ఉన్నాడు కదా, గింత ఉంటాడు వెంకన్న. నీకు అజయ్, నీకు ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు అజయ్? ఫేవరెట్ యాక్టర్స్ మీన్స్ సినిమాలో కావచ్చు. అల్లు అర్జున్. ఓకే ఓకే, అల్లు అర్జున్ బాగా ఇష్టం.
అల్లు అర్జున్ ఏమి ఇష్టం బాగంటే డైలాగ్ లా యాక్టింగ్ డాన్స్? మరి డాన్స్ క్లాస్ పోకపోయినావు అజయ్? ఇక్కడ ఉన్నారు ఎవరైనా డాన్స్ మాస్టర్? ఎవరు లేరు. స్కూల్లో ప్రోగ్రామ్స్ అయితే ఎట్లా అజయ్? ఎందుకు పర్వతుందనా? ఆన్వెల్ డే అవ్వదా మీ దాంట్లో? ఆన్వెల్ డే ఉండవా? ఎందుకు డబ్బులు కట్టమంటారా? ఓకే, ఉండవు. అజయ్ తెలుసా ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, మమ్మల్ని నమ్ముకునే యాక్టర్స్ కూడా న్యాయం చేయాలి అనిపిస్తుందా? ఇవన్నీ ఆలోచనలు వస్తాయి ఎప్పుడన్నా? ఓకే, ఈ చదువు గురించి కాకుండా ఇంకా వేరే విషయంలో ఏ విషయంలో ఏడ్చినావు అజయ్? ఇది ఒక్కటే ప్రాబ్లం. ఓకే, నేను ఈ విషయంలో తోపు, నీ క్యారెక్టర్ లో నీకు నచ్చేది ఏంది, నచ్చంది తొందరగా మర్చిపోతావు కాబట్టి అది ఎక్కువ ఇష్టం ఉండదు, అంతేనా? ఓకే అజయ్, ఇంకా ఏం చేద్దాం? ఇంకా ముందుగా ఎన్ని రోజులు అవుతుంది అజయ్ నువ్వు స్టార్ట్ చేసి? 3 years అవుతుందా కూడా? ఓకే. అమ్మా మొత్తం మీద సెలబ్రిటీ అయినావు, గంగవ్వ 2 అయినావు, బయట బాగా మంది చూస్తారు మీ వీడియోలు, బాగా చెప్తావు నువ్వు. అంటే టేక్స్ తీసుకున్నది అంతా పక్కన పెడితే మంచిగా ఉంటాయి వీడియోలు. ఓకే, సినిమాలో అవకాశం వస్తే పోతావా? పోతావు. నీకు ఎవరు ఇష్టం యాక్టింగ్ లా? ఎవరి వీడియోలు ఎక్కువ చూస్తావు నువ్వు? టీవీ ఉందా ఇంట్లో? ఉండే కానీ ఖరాబ్ అయింది. ఓకే ఓకే ఓకే. అజయ్ నువ్వు భలే గుర్తు చేసినావు. సరే నీకు స్టడీ ఇంట్రెస్ట్ లేదు కదా, ఎడిటింగ్ నేర్చుకోవచ్చు కదా అజయ్? సేవ్, ఎస్కేప్ చేయడము, అటాచ్ చేయడం రాదా? మరి అదన్నా అంటే నేను ఏమంటున్నా అంటే మనిషికి చాలా కళలు ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక దాంట్లో బతుకుతాడు రా వీడు అనేది కొంతమందికి నమ్మకం. మనది పక్కన పెట్టి మన ఫ్యామిలీది బయటనే నమ్మేయాల్సి వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. వీడు ఏంది అంటే వాడు ఏడిపోయినా బత్తర్రా అనే కిందికి. అది అవసరం కదా అజయ్. ఎడిటింగ్ అన్న ఒక్కడే చేస్తున్నాడు కదా, నువ్వు తోడైతే బాగుంటది కదా, ఇంకొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అన్ని ఇంకొంచెం బాగా తీయగలుగుతాడు. నీకు కూడా ఎడిటింగ్ వచ్చు అనేది ఒకటి ఉంటుంది. బయట కొంతమంది చేయొచ్చు, చేయకపోవచ్చు. కూర్చొని ఇవ్వడా అన్న, నువ్వు కూర్చోవా ఖాళీగా ఉన్నప్పుడు? చూడాలి ఎన్లకి పోతున్నాడు, అవి రాసుకోవాలి. ఏది నొక్కి ఓకే, ట్రిమ్మింగ్ చేసి ఎట్లా ఎడిటింగ్ చేయాలంటే ఎడిటింగ్ అనేది ఊరికే జాయింట్ చేసి వచ్చేది కాదు, ఒక క్రియేటివిటీ ఉండాలి దాంట్లో. అవును, అదంతా. నీకు ఏమేమి ఇంట్రెస్ట్ అజయ్? క్రికెట్, యాక్టింగ్, ఈ రెండు బాగా ఇంట్రెస్ట్. ఫ్యూచర్లో ఇవి రెండు కాకుండా ఇంకేమన్నా అవ్వాలంటే ఏమవుతావు అజయ్? బుర్రకడు పోతావు? మళ్ళీ ఏం చదువుకుంటావు ఇక పెద్దను అయిపోయినాక? ఇన్ కేస్ యూట్యూబ్ లేదు, అవకాశాలు లేవు, ఏం చేస్తావు? ఖాళీ ఉంటావు. మరి ఎట్లా సాపాడు? డాడీ ఆ మేకపోతే నమ్మే అంటావా? ఎట్లా పోతుంది ఇక్కడ మేకలు ఎట్లా పోతాయి? ఒకటి అవునా? ఓకే ఓకే. అమ్మా ఇంకా సినిమాల అవకాశం వస్తే పోతావు. నీకెవరు యాక్టర్లు పెద్దగా ఐడియా లేదా? గంగవ్వది ఒకటి వీడియోలు చూస్తావు. గంగవ్వది నీకు ఏ వీడియో ఇష్టం? గంగవ్వది అన్ని చూస్తాగానే అవన్నీ నాకు గుర్తుండే అన్న, పేరు తెలియదు, చూసి అప్పటి మంది నవ్వుకుంటావు. ఓకే అమ్మ, నీ జీవితంలో బాగా హ్యాపీగా మీ పిల్లలతో ఉన్న సందర్భం ఏంటి? వాళ్ళు మంచిగా బతకాలి, మంచిగా ఉంటే మాకు. ఇప్పటి వరకు అంటే ఈ మధ్య కాలంలో మీరు అందరు ఇంట్లో ఫ్యామిలీ అందరు నవ్వుకుంటా అన్ని మర్చిపోయి ఉన్న సందర్భం ఏమన్నా ఉందా? ప్రతి క్షణం టెన్షన్స్. ఓకే అజయ్, ఏమన్నా చెప్పాలనుకుంటారా? నీ ఫ్యాన్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? మీ అమ్మ మీరు చెప్పు. అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు చెప్పు. తెలంగాణ ఫిలిం ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతోటి మీ ముందుకు వస్తాం.